స్వాగతం. సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ ఎంబీసీలకు చెక్కుల పంపిణీ. సంగారెడ్డి పట్టణంలోని స్థానిక గోకుల్ ఫంక్షన్ హాల్లో వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జీవో 58 పట్టాల పంపిణీ, మైనారిటీలకు ₹1,00,000, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, టీఎస్హెచ్డిసి చైర్మన్ చింత ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి పట్టణంలోని స్థానిక గోకుల్ ఫంక్షన్ హాల్లో జీవో 58 పట్టాల పంపిణీ, మైనారిటీలకు ₹1,00,000, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, టీఎస్హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. జర్నలిస్ట్ అకామిడేట్ చేసుకోండి, ఐఐటిఐ అకామిడేట్ చేసుకోండి. వేదికకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. ఒక కుర్చీ ऊपर कर दो बेटा, उधर जाओ। वहाँ गौरव पास्टर्स సంబంధించి లబ్ధిదారులకి పారదర్శకంగా పంపిణీ చేసిన కార్యక్రమంలో భాగంగా మైనారిటీ బంధువులని, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ₹4,016 పెంచిన సందర్భంలో వారికి ఇంటికి ఇవ్వడం కానీ, కళ్యాణ లక్ష్మికి చెక్కులు పంపిణీ కానీ, జీవో 58 కింద పేదవాళ్ళకు పట్టాల పంపిణీ కానీ, జీవో 58 కింద కళ్యాణ ఇవ్వడంలో మరి మనం పారదర్శకంగా ఇవ్వాలి. మేము మా అందరూ ఇస్తాము, వాళ్ళు పిలిపించి చూడడానికి కావాలి సాగుని ఆదేశానుసారం ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, ముఖ్యాతిథులు, గౌరవ మంత్రి హరీష్ రావు గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న మరి ప్రజాప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా శ్రేయోభిలాషులు, మరి పత్రికా మిత్రులు, పత్రికారులు, ముఖ్యంగా ఈరోజు మైనారిటీ పెద్దలు కూడా తమ ఆదేశానుసారం మరి వాళ్ళు వారికి ప్రదర్శన కోసం మైనారిటీ వాళ్ళకి సహాయానికి పట్టుకోవడం ల్యాండిస్తాము. అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీస్ కూడా తమ ఆదేశాలను ల్యాండిస్తూ వాళ్ళ మత వ్యక్తులు చేసిన వాళ్ళందరికీ మరి ఆ యొక్క పత్రికా మిత్రులకి నమస్కారం చెప్తూ మరి ఈరోజు మరి ఆదేశానుసారం మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా మన జిల్లాలో ఎప్పటికప్పుడు గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు
ఈ రోజు కార్యక్రమంలో కూడా మరి సంఘానికి నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులకి చెక్కుల పంపిణీ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా జియో 58 లో కూడా మరి మన జిల్లాలో మరి ఎవరైతే పేదవాళ్ళు మరి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ చేసుకుంటున్నారో మరి వారికి ఇప్పటికీ చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా వారికి పట్టాలు రాక బాధపడతామంటే మరి తమ ఆదేశాలు చేశారు. మరి మా అందరికీ మరి అధికారులందరికీ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేసి మరి ఒక్క పైసా ఖర్చు లేకుండా మరి పారదర్శక పద్ధతిలో వారికి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టించారు. ఆ విధంగా విచారణ చేసి ఈరోజు పట్టాలు తయారు చేసి మీ చేతుల ద్వారా అందబోతున్న ఈరోజు అందిస్తామన్నాం. అదేవిధంగా కూడా మనం అదేవిధంగా కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మైనారిటీ పౌరులు కూడా మరి మైనారిటీ సోదరులు కూడా ఈరోజు ఇక్కడ 99 మందికి ఈరోజు సంఘాన్ని నియోజకవర్గంలో వారికి చెట్లు 1 లక్ష రూపాయల చెట్లు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమం మరి ఈరోజు మరి విచ్చేసిన అధికారులు విచ్చేసించారు. మరి ఈ కార్యక్రమంలో మీరందరూ ఈ లబ్ధిని తీసుకొని దయచేసి అధికారులు మరి మీరందరూ దీన్ని ఏదైతే లబ్ధి వస్తామో మరి దీన్ని మంచిగా ఉపయోగం చేసుకొని మీ కుటుంబ అభివృద్ధి కోసం మీరు ఖచ్చితంగా పాటుపడాలి. అదేవిధంగా ఆరోగ్య లక్ష్మి కూడా మన ఊరు మన వడిలో కూడా మరి అన్ని బట్టి మరి మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించిన మన ఊరు మన వడి కార్యక్రమాలు కూడా మరి ఇలా కార్యక్రమాన్ని చేసిన మీ ఎవరికి అదేవిధంగా ప్రజాభివృద్ధి అధికారులకి మాజీ శాసనసభ్యులు జెడ్పీటీసీలు ఎంపీలు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాత్రికేయ సోదరులు జరుగుతుండడానికి ఈ రోజు పెట్టినటువంటి ఈ కార్యక్రమం నిదర్శనం. మైనారిటీ బంధు కానీ బీసీ బంధు కానీ వికలాంగులకు పెన్షన్ పెంచి వాళ్ళకి ఈరోజు గౌరవ మంత్రివర్గ యొక్క చేతుల మీద ప్రొసీజర్ అందజేయడము, క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి ఏరియాస్లో స్థానాలు ఇవ్వడం, ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసి వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవడానికి విచ్చేసినటువంటి మంత్రివర్గ యొక్క చర్చల మీద లబ్ధి పొందేటటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి అభినందన తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మనమందరం కూడా ముఖ్యమంత్రి గారిని తిరిగి 3వ ముఖ్యమంత్రి చేయడానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి మనమందరం కూడా ముఖ్యమంత్రి గారిని 3వసారి ముఖ్యమంత్రి గారి విధానంతో మీరందరూ మీరు ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్. రకాల ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసేటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అన్న హరిశంకర్ గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్సీసీ చైర్మన్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఉండే ఎమ్మెల్యే ప్రకటించినటువంటి అన్న చిత్త ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే ప్రసాద్ గారు, వైఎస్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ గారు, డిప్యూటీ చైర్పర్సన్ జిల్లా గారు, మాణిక్యవన్ గారు, నారాయణ గారు, మురళి గారు, కృష్ణపల్లి గారు, అదేవిధంగా జడ్పీటీసీ మున్సిపల్ చైర్పర్సన్ ఎలక్షన్ కార్యక్రమం పాల్గొన్న కూడా పేరు పేరు అదేవిధంగా లబ్ధిదారులకు పత్రికా సోదరులకు పేరు పేరు నమస్కారం చేస్తున్నాం. ముఖ్యంగా అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్ర రాజకీయంగా అందరూ కూడా ఇబ్బందులు పడము. ఆంధ్ర ప్రాంతంలో ఒకవేళ శక్తిగా ఇస్తుంటే ఆంధ్ర ప్రాంతంలో గొప్ప చెట్లు పడిపోతే ఆంధ్రప్రదేశ్లో వరదలు చెప్పడం తప్ప ఏ విధంగా ప్రభుత్వం చర్చించడం చూడలేదు. కొన్ని విషయాలు ఉద్యమ సంఘంలో దేశాల నాయకత్వంలో ఉద్యోగం మన రాష్ట్రం మనం పోతే మన నిధులు మనం పోతే రైతులకు ఆర్థిక సహాయం ఉంటుంది, రైతులు బాగుపడుతున్న ఉద్యమం చేసినప్పుడు మన ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలో మన ప్రాంతంలో పాల్గొంటుంది. దాని వల్ల మనం ముందుకు పాల్గొన్నాం. హరిశంకర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాలో సకాలంగా కూడా ప్రతి చెరువు మిషన్ శాఖ చేసుకొని సస్య సాధనగా సకాలంగా కానీ జిల్లా కానీ ప్రతి గ్రామంలో కరెంట్ సమస్య చెందిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి పెట్టి మన శిశువుల ప్రాంతంలో వర్షాసంలో నీళ్ళు వస్తున్నాయి, సకాలంగా దేవబాబులు నీళ్ళు కావాలని చెప్పి హరిశంకర్ తీసుకొని సహాయంతో
రాబో రోజుల్లో సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు శిశువులు చేస్తామో ప్రజలు ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి చేస్తే ముందుకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే జిల్లా ప్రజా పరిషత్ మంజూరు శ్రీపారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ శరత్ గారు, గోపాల గారు, సత్యనారాయణ ఎమ్మెల్సీ గారు, మాణిక్యం గారు, లెబ్రరీ చైర్మన్ గారు, లతా విజయేంద్ర గారు, సునీత అమర్ గారు, పద్మావతి పాఠనమ్మ గారు, ఈ వేదిక మీద ప్రతి ఒక్కరికి పేరు పేరుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు లబ్ధి పొందుతున్నటువంటి దివ్యాంగులకి అదేవిధంగా మైనారిటీ బంధువు లబ్ధిదారులకి క్రిస్టియన్ మైనారిటీ సమాజ స్థలం అందుకోబోతున్నటువంటి పెద్దలకి మైనారిటీ ముస్లిం మైనారిటీ గిరిజన స్థలం అందుకోబోతున్నటువంటి మత పెద్దలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముందెన్నటువంటి విధంగా 70 సంవత్సరాల అభివృద్ధి ఈ 10 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టే ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఈ సంక్షేమం విషయంలో ఎప్పుడైనా సరే సబ్సిడీ రూపంగా డబ్బులు అందించేవాళ్ళు 40, 60, 80, 20 ఈ రకంగా అందించే దాంట్లో వాళ్ళు చెప్పుకోవడానికి కనుక బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి ఇది వస్తుందో లేదో అనే పరిస్థితి ఉండేది. ఈరోజు 100% గ్రాంట్ కింద మన తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశానికి ఒక రోల్ మోడల్, దేశానికి ఆదర్శం. అదేవిధంగా దివ్యాంగులు ఈరోజు అందుకోబోతున్నటువంటి 4,000 రూపాయలు అంటే 3,000 రూపాయల నుంచి 4,16 రూపాయలు అందుకోబోతున్నటువంటి మీకు మేము ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతంగా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మన వంశంలో ముఖ్యమంత్రి మహారాజు మరి దివ్యాంగుల పరిస్థితి దయనీయం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి 4,000 రూపాయలు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం. అభివృద్ధి మరి అక్షరాంశంలో జరిగిన ఈ అభివృద్ధికి సంబంధించి సంగారెడ్డి సందర్భంగా 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి సంగారెడ్డికి ఇచ్చి సదాశివపేటకు 25 కోట్లు ఇచ్చి మరి అదేవిధంగా మొన్న ఈఎఫ్ఐడిసి కింద మన మంత్రి గారు హరీష్ రావు గారు కేటీ రామారావు గారితో మాట్లాడి వాటిని కూడా ఇచ్చడం జరిగింది. అంటే మరి అభివృద్ధి నిరంతరం జరిగినా అద్భుతంగా జరగాలి. అభివృద్ధి నోచుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు కన్నీ తిరగండి, ఎవరికి ఏ సమస్య ఉన్నా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారం అయ్యేట్టుగా వాళ్ళు సంతోషపడేట్టుగా చేయండి అంటే అన్ని తిరిగి వాటికి సంబంధించిన అభివృద్ధి ఈరోజు జరుగుతూ ఉంది. మరి ఈరోజు సంక్షేమం అభివృద్ధి సమభావంలో జరిగి అద్భుతంగా ఈ దేశానికి ఆదర్శం నిలబడుతుంది తెలంగాణ రాష్ట్రం. ఇకపోతే కరెంటు కష్టాలు ఉండేవారు. గతంలో 24 గంటల కరెంట్ ఇచ్చి మరి ఎవరికి నాణ్యమైన కరెంట్ ఇచ్చి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే మరి ఈరోజు ఇంత అద్భుతంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ రాష్ట్రంలో కూడా ఈరోజు కరెంటు కోతలనే కరెంటుకు సంబంధించిన ఇబ్బందులు లేవు. మరి పోతే
మంచినీళ్ళకు సంబంధించి మన ప్రాంతంలో ఎప్పుడు నీళ్ళు వచ్చి 2-3 రోజులు ఒకసారి నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చి గుంతలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒకటే మాట్లాడాడు, ఏ మహిళ కూడా ఇంటెట్టుకొని రోడ్డు మీద నడుపుతూ ఇంట్లో మట్టిలో నల్ల ఇంటి కావాలి ఆ పరిస్థితి ఉండాలని చెప్పి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు తెచ్చి ఆ సమస్య తొలగించి మహిళలు ఆత్మ గౌరవం కాపాడేటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఇంత అద్భుతంగా మరి అభివృద్ధి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేదు. ఈ రోజు తెలంగాణ ఏదైనా ఆచరిస్తున్నది అంటే ఈరోజు దేశం మొత్తం అనుభవిస్తున్న అంతరించి కోల్పోయింది. మరి అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మాకు కూడా కావాలని ఇతర రాష్ట్రాలు అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి అదే కాకుండా మొన్ననే మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని జనరల్గా వాళ్ళు జై తెలంగాణ. हमारे बहनों भाइयों అందరికీ పేరు నమస్కారం. ఈరోజు మరి సంగారెడ్డి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 58 జీవోలో ఉచితంగా పట్టాలిచ్చే కార్యక్రమం కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కానీ, మా వికలాంగులకు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా దివ్యాంగులకు 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ప్రారంభించే కార్యక్రమం కానీ, అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు స్వయం కార్యక్రమాల్లో భాగంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో భాగంగా వారికి 1,00,000 రూపాయలు ఎలాంటి అప్పులు కానీ బ్యాంకు లోన్ కానీ గ్యారంటీలు షూరిటీ లేకుండా నేరుగా 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని సంగారెడ్డిలో ప్రారంభం చేసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు క్రైస్తవుల సమాజ స్థలానికి 5 ఎకరాల భూమిని, 6 ఎకరాల भूमि, अदेविधंगा हमारे कब्रिस्तान के जमीन के लिए 6 एकड़ जमीन आज आपको पट्टा देने के लिए भी बुलाया, इसके लिए भी आपका बहुत बहुत सीता प्रभाकर साहब ने इसके लिए बहुत मेहनत कर संघर्ष आज परसों पिछले साल में सदाशिवपेट के कब्रिस्तान के लिए नेशनल हाईवे पे 5 एकड़ जमीन दिए। वहां तो 4 करोड़ में 1 एकड़ था, 20 करोड़ का जमीन को नेशनल हाईवे पे सीता प्रभाकर साहब दिल्ली से आपके लिए कब्रिस्तान के लिए सदाशिवपेट में 5 एकड़ जमीन दिया है। आज संगारेड्डी में पिछले 2 महीने से मेरे पीछे कलेक्टर साहब के पीछे करके आज 6 एकड़ जमीन संगारेड्डी में आपके लिए दिया है। अदेविधंगा समाज స్థలం కోసం ఆ రోజు సదాశివపేట ఇచ్చారు, ఈ రోజు సంగారెడ్డిలో కూడా ఇస్తా ఉన్నాం. 3 పక్కపక్కనే ఇచ్చాం, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు 3 శ్మశాన వాటికలకు వరుసగా సదాశివపేటలో డబ్బులు ఇచ్చి కాంపౌండ్ వాల్ పెట్టించి కరెంట్ తెచ్చి బోర్ మోటార్ పెట్టి మరి సదాశివపేటలో అన్ని సౌకర్యాలు కూడా చేసిన విషయాన్ని అందరికీ తెలుసు. जैसा सदाशिवपेट में करे आज आपको 6 एकड़ जमीन दे रहे, वैसे यहाँ भी सहूलत करेंगे आपके लिए। उसका कंपाउंड बनाना, बिजली लाना, पानी का इंतजाम भी करना है और जो भी वहां पर और इंतजाम करना है वो समाधि स्थल और कब्रिस्तान में भी अच्छी तरीके से आपके लिए करके देंगे। आज मैं यही बात बोलना चाह रहा हूँ हमारे बहनों को, बुजुर्गों को, भाइयों को। आप सोचिए ऐसा जैसा शादी मुबारक स्कीम दुनिया में कहीं है ऐसा? मेरे साथ में महाराष्ट्र के दोस्त भी आए हैं हैदराबाद से, वो गाड़ी में बोल रहा था मेरे, हमारा महाराष्ट्र में तो गरीब लड़कियों का शादी हो तो 1 पैसा भी नहीं देते। महाराष्ट्र छोड़ो कहीं और है दुनिया में?
सिर्फ और सिर्फ केसीआर साहब ने जैसा हिंदुओं के लिए कल्याण लक्ष्मी दिए, वैसा मुसलमान घरों में गरीब लड़की की शादी के लिए आज 1 लाख रुपया दे रहा है। आज तक तेलंगाना हुकूमत ने, रियासत ने 1 नहीं 2 नहीं 2,55,000 शादियों के लिए आज सीएम साहब ने मदद करी। इसके लिए हुकूमत ने 2,130 करोड़ रुपए आज तक खर्च करे। ये मामूली बात नहीं होता है। आज गरीब माँ लोगों को लड़की का शादी है तो केसीआर साहब ने थोड़ा भरोसा दिया, कम से कम 1 लाख रुपए तो केसीआर साहब भिजवाएंगे और बाकी का कुछ करने नहीं देते। इसके पहले तो कोई हुकूमत भी नहीं थी। और ये भी आप लोग जानना चाहिए, आज बच्चे पढ़ने के लिए कितना पैसे देते। संगारेड्डी जिले में एक जमाने में तो जब कांग्रेस की हुकूमत थे, एक भी माइनॉरिटी रेजिडेंशियल स्कूल नहीं था। आज संगारेड्डी जिले में 16 माइनॉरिटी रेजिडेंशियल स्कूल है। पूरी तेलंगाना में 212 स्कूल है, संगारेड्डी जिले में 16 स्कूल है। देखिए, आप सोचिए, खाना कपड़ा देके बच्चों को इंग्लिश मीडियम में पढ़ा रहे, नमाज भी पढ़ाते, उर्दू भी पढ़ाते। ऐसा कोई हुकूमत में है अपने भारत में? पूरा देश में ऐसा कोई कर सकते कोई सीएम साहब? आज ये गर्म से ये 10वीं तक नहीं 12 तक करके सीएम साहब जूनियर कॉलेज भी उसमें करती है। फिर 10वीं बात छोड़ दिए तो क्या होता, बच्चे घर में आके फिर कोई काम पे लग जाते। बोलते हैं कांग्रेस वाले हम तो ये है सेक्युलर है वो है, अपने कानों में फूल रखते हैं कांग्रेस वाले। हमारे बुजुर्गों से एक बात पूछना चाहता हूं मैं, 70 साल के कांग्रेस की हुकूमत में क्या दिया कांग्रेस पार्टी ने? दिया आपको ऑटो रिक्शा ड्राइवर बनाए, नहीं तो पंक्चर दुकान में काम करने के लिए दिए, क्लीनर बनाए लाठी पे, ड्राइवर बनाए अपने को, नहीं तो मौज बेचने के काम दिए। और कुछ काम मिला? कोई सरकारी दफ्तर में नौकरी मिला? सिर्फ सेक्युलरिज्म के नाम पे अपने वोटों को लूट लिया कांग्रेस पार्टी ने। तो क्या दिया बोले तो मुसलमानों को गरीबी दिया। गरीबी हटाया नहीं, आपके घरों में रोशनी आई नहीं, सिर्फ गरीबी दिया। आज सीएम साहब ने 212 स्कूल रखने से इतना अच्छा पढ़ाई हुआ। आप देखिए इसका फायदा आप और 4-5 साल के बाद देख सकते हैं। अभी बच्चे 10वीं तक आ गए, कोई 11 तक आए, कोई इंटरमीडिएट में आ गए। कल आगे 4-5 साल में डॉक्टर इंजीनियर बड़े बड़े नौकरी करते हैं, सरकारी दफ्तर में नौकरी कर सकते हैं। इसके पहले उर्दू में पढ़े तो आज आईटी में उर्दू चलेगा, वैसे दुनिया में नहीं चल सकता। सीएम साहब ने उर्दू जवान को भी बचाया, बच्चों को इंग्लिश मीडियम में पढ़ाया। आज पूरा भारत में जितने माइनॉरिटी रेजिडेंशियल स्कूल है, सिर्फ तेलंगाना में उससे ज्यादा है। ये बात आप सोचना चाहिए। और अच्छा आपको हम कभी भी अपना काम मालूम होना बोले तो दूसरे राज्य का देखे तो मालूम होता है, नहीं तो अपने को क्या लगता, सीएम साहब ने 2 दिया चलो तीसरा दो, 5 दिया 6वां दो, 10 दिया 11वां दो। कब पूछते रहते थे, पूछना उसमें तो गलती नहीं बोलता मैं, लेकिन दूसरे रियासत में क्या हो रहा, दूसरे राज्य में क्या हो रहा, एक बात समझ लिए तो केसीआर साहब ने अपने लिए क्या दिया क्या करा जब अपने को मालूम होता। मैं 1-2 बात बोलना चाहता हूँ। कर्नाटक में तो आज कांग्रेस की हुकूमत है। कर्नाटक में अपने मुसलमान 90 लाख मुसलमान रहते हैं, अपना आवाम 90 लाख रहता है। वहां का बजट है 2100 करोड़। महाराष्ट्र में परसों तक कांग्रेस का, अभी बाहर आए, वहां पर है अपना आवाम 1,40,00,000। वहां का बजट है 660 करोड़। आवाम है 1,40,00,000, बजट है 660 करोड़। वेस्ट बंगाल, जहां पर तो या कांग्रेस या बीजेपी जो भी नहीं है, वहां दीदी है, ममता दीदी है। वहां अपना पॉपुलेशन है आवाम 2.5 करोड़।
2,50,00,000 मुसलमान का आवाम है, वहां का बजट है 2,100 करोड़। उत्तर प्रदेश अपने भारत में सबसे बड़ी राज्य है, आवाम भी ज्यादा रहते हैं। उत्तर प्रदेश में है मुसलमान का आवाम 4 करोड़, वहां का बजट है 1,700 करोड़। अभी तेलंगाना का आवाम कम है, बजट ज्यादा है। अपना आवाम है 50 लाख, बजट है 2,200 करोड़ रुपए। अब बोलिए कौन सा सरकार आपके लिए काम कर रहा है? सेक्युलरिज्म पे आपका वोटर कौन लूटा, आपके लिए मेहनत कौन कर रहा, काम कौन कर रहा, आप जरा सोचना चाहिए। आज इस देश में क्या माहौल है? उत्तर प्रदेश में बुलडोजर लगा के अपने को गिरा देते, कर्नाटक में भीड़ नहीं आ रहा, महाराष्ट्र में हर दिन लड़ाई हो रहा, कोई रात में खाना खा के सोना है तो भीड़ नहीं आ रहा। कब क्या होगा कोई सुकून से सो रहा भी नहीं है। मैं आपसे पूछना चाहता हूं, पिछले 9-10 साल में अपने तेलंगाना में कभी कहां पर भी कोई कर्फ्यू आया, कोई गड़बड़ हुआ, कोई तकलीफ हुआ? वो हिंदू होने दो, मुसलमान होने दो, सिख होने दो, क्रिश्चियन होने दो, सबके लिए केसीआर साहब ने काम करा। सब साथ में हमने आवाम अच्छा खाना मिल रहा, घर में रात में सोने को सो सकते। आज देश में क्या हाल है ये आपको समझना चाहिए, सोचना चाहिए। आज पढ़ाई कौन कर रहा, शादी के लिए कौन मदद कर रहा? आज 1-1 लाख रुपया स्कीम, ना गारंटी ना सिक्योरिटी, कुछ मत दो, 1 लाख रुपया सीधा सीधा आपके हाथ में मिले, कुछ काम करो, जीने के लिए रास्ता निकालो, 1 लाख रुपया देना। आज पाकिस्तान के लिए इतनी कीमत की जमीन आपके हाथों में आज हम रखे, उसका फैसिलिटीज भी हम बना रहे हैं। ये आप सब सोचना है। देखो हमारा बदकम्मा दशहरा फेस्टिवल रहता, गरीब लोगों के लिए सीएम साहब साड़ी भी जाए, कपड़ा भी जाए, रमजान में भी कपड़ा और साड़ी भी जाए। और कोई हुकूमत में अपने भारत में ऐसा कोई राज है जैसे सीएम साहब के, जैसा हुकूमत से दावतें इफ्तार लेके सीएम साहब खुद हैदराबाद में देते हैं, जिलों में मिनिस्टर, एमएलए, कलेक्टर, एसपी सब लोग आके दावतें इफ्तार में बांटे भाई कि आपका इज्जत बढ़ा रहे। ऐसा कोई हुकूमत नहीं होगा। अपना इज्जत को बढ़ाए सीएम साहब, अपने रीति रिवाज को आप सीएम साहब अच्छी तरीके से समझ सकते हैं, इस बात से आपने कितना अच्छा इज्जत मिल रहा है। अरे आज वहाँ अजमेरी शरीफ दरगाह में भी सीएम साहब ने रुबा बनाने के लिए तो पैसे सैंक्शन कर रहे हैं। हर जगह शाहनगर में अपना दरगाह, पहाड़ी से दरगाह का जहाँ सीएम साहब ने बहुत अच्छा डेवलप करा। कोई भी देखो अच्छा कहीं भी जाओ अच्छी सी मदद हो रहा। फिर मैं आपसे एक ही गुजारिश करना चाहता हूँ, लोग आते फिर कांग्रेस वाले अच्छे बात बोलते हैं, बातों से कुछ फायदा नहीं है। अपने आपके सेवा कौन कर सकता है, आपके लिए कौन सोच सकते हैं? सीएम साहब तो हमें एक ही सिखाया, या हिंदू या मुसलमान या सिख, जो गरीब है उनके लिए काम करो, जो गरीब है उनको करीब लो, जो गरीब है उनको मेहमान समझ के उनका मदद करो, बोलते हमारा सीएम साहब। सीएम साहब ऐसा कभी बोलो नहीं, वो तो पक्का हिंदू है सीएम साहब, बाकी सच्ची हिंदू है सीएम साहब, फिर भी मुसलमानों का मदद करता, क्रिश्चियंस का मदद करता, सिख का भी इज्जत करता है, सब कुछ का मदद करते, सब कोई का इज्जत करते हैं सीएम साहब। ऐसे सीएम साहब के लिए आप लोग दुआ करना चाहिए। ऐसे सीएम साहब फिर तीसरी बार सीएम बनना, यहाँ पर संगारेड्डी में पार्टी को जिताने का जिम्मेदारी। अरे आपका एमएलए तो कभी मिलता नहीं, कहाँ रहता किसी को मालूम नहीं, उसका फोन नंबर किसी को मालूम नहीं, कभी मिलना है तो कोई मिल सकता उनको। अरे हार भी मिल लो, आपके साथ चले, आपके पाँवों में रहे सीधा बराबर साथ, नतीजे तो भी आपके साथ काम करें, हमारा पीछे बैठ के आपका सेवा करना है। आप लोग सोचना चाहिए, नतीजे न हारे वो तो आपका सेवा करते जा रहे हैं,
जीते तो भी करे, हारे तो भी आपका सेवा करते हैं। कहाँ रहते हो तो हमारे ऑटो वाले इनका घर बता सकते हैं। जरा स्पीड में बैठ के ऑटो में बैठ के जाओ, इनका प्रमाण करके कर दो तो बैठते नहीं। आपके हेल्थ आपके घर में लेके जाएंगे ऑटो वाला, उनका एड्रेस किसको मालूम है? कभी सेवा मिल सकता है आपको? भाई आप सोचना चाहिए। मैं किसी से भी नहीं बोल रहा हूँ, जो सेवा करते हैं, जो अपने लिए काम करते हैं, उनके आप दुआ करनी चाहिए, उनको आपको आशीर्वाद करना चाहिए। तो इतना ही बोल सकता हूं। आज इतना अच्छा काम 10 साल में कहीं कोई परेशानी हुआ? इतना अच्छा हमसे चलता तेलंगाना ఈ రకంగా మనం ఎంతో బాగా చేస్తున్నాం. మరి ఈరోజు హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా అందరి కోసం ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. ఇవాళ బతుకమ్మ దసరా పండుగ వస్తే ఎంతో అద్భుతమైన ఏర్పాట్లు చేసిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ నిన్న మీరందరూ టీవీలో చూశారు, జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టు 9 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఎంత సంతోషం కలుగుతుందంటే ఒక ఆటో డ్రైవర్ కొడుకు డాక్టర్ అవుతా ఉన్నాడు, బిడ్డ డాక్టర్ గా నేను జాయిన్ అయింది. ఇవాళ రైతుల పిల్లలు డాక్టర్లు అవుతున్నారు. ఇవాళ ఎంతో మంది నిరుపేదలను డాక్టర్లు చేస్తున్నారు మన కేసీఆర్. 10,000 ఫీజు, అది కూడా గవర్నమెంటే కట్టదు, ఫీజు రియంబర్స్మెంట్ కింద. ₹1 ఫీజు లేకుండా పేద పిల్లల్ని డాక్టర్లు చేస్తున్న ఘనత మన కేసీఆర్. భారతదేశంలో ఒకే రోజు 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి నిన్న ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ జాతికి అంకితం చేస్తారు. ఈ రోజు పాలమూరు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రారంభించబోతా ఉన్నారు. 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంటింటికి ప్రతిరోజు తాగునీరు, ఇలా ఎన్నో కార్యక్రమాలు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, ఆరోగ్య లక్ష్మి, ఇంకా ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తూ వచ్చారు. మరి మన కేసీఆర్ ఏమో అద్భుతాలు సృష్టించిండు, కాంగ్రెస్ ఏమో అబద్ధాలు ఆడుతున్నారు. ఏమంటారు? ఏమేమి చేస్తాం అది చేస్తామని మాట్లాడతారు. ఆఖరికి అన్నం పెట్టి మహాప్రభు అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అన్నం పెట్టే చేతగాని కాంగ్రెస్ పార్టీ, రైతుల ఆత్మహత్యలు ఈ రాష్ట్రాన్ని మార్చిన కాంగ్రెస్ పార్టీ, తాగడానికి నీళ్ళు ఇవ్వడం చేతగాని కాంగ్రెస్ పార్టీ, రైతులకు పగటి పూట 4 గంటల కరెంటు కూడా ఇవ్వడం చేతగాని పార్టీ. ఇవాళ మేము మీకు గోరుముద్దలు నేర్పిస్తాం, మీకు అరచేతిలో వైకుంఠం చూపిస్తామని అందమైన అబద్ధాలు ఆడుతూ డిక్లరేషన్ల మీద డిక్లరేషన్ చేస్తున్నారు. మళ్ళీ మనం ఆలోచించాలి. ఇలా కేసీఆర్ ఏమో చేసి చూపిండు, 2000 పెన్షన్ వచ్చేది కరెక్ట్ కాదా? 4,000 ఆసరా పెన్షన్ మా దివ్యాంగులకు ఇచ్చేది నిజం కాదా? కేసీఆర్ ఇంటర్ చేసి నిజం కాదా? కాంగ్రెస్ పార్టీ ఉంటే నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కంటే ఇవాళ పేదలు పోరాం బిడ్డ సర్కారు దవాఖాన కంటే అంత గొప్పగా ఈ ఆసుపత్రులు సంగారెడ్డి ఆసుపత్రిలో నెలకు 800-900 డెలివరీలు అవుతున్నాయి. జహీరాబాద్ లో, నారాయణఖేడ్లో, అందోల్లో, పటాన్ చెరువులో ఇంత మంచి సౌకర్యం చేసేసానంటే ఇవాళ గరీబోడు ప్రైవేట్ పోతలేదు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఊటకొక దవాఖాన వచ్చేసి, గరీబ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రి వచ్చేసి, ఇలా కేసీఆర్ హయాంలో ప్రైవేట్ ఆసుపత్రులు చాలా అవుతున్నాయి. జనమంతా సర్కారు దవాఖానలకు దారి వచ్చింది. 87% డెలివరీలు సంగారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ ఆసుపత్రులు అవుతున్నాయంటే ప్రభుత్వ పనితీరుకి ఇంతకంటే ఏ నిదర్శనం కావాలని అడుగుతున్నాను. 87% అంటే ఎవడో బాగా పైసలు కారణంలో ప్రైవేట్ పోతుంది. లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. ఈ రకంగా మనం సేవలు చేసుకుంటాం. అందువల్ల నేను మీకు కోరేది ఒకటే, రేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారు సృష్టించిన అద్భుతాలకు కాంగ్రెస్ పార్టీ ఆడే అబద్ధాలకు మధ్య రెండు పోటీ జరుగుతాం. ప్రజలు ఆలోచించారు. కేసీఆర్ గారు చేసిన పనులు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. కళ్ళ ముందు ప్రతిరోజు వచ్చే త్రాగునీరు చూడండి, అందుకున్న కళ్యాణ లక్ష్మి చూడండి, మీరు అందుకున్న కేసీఆర్ కిట్లు చూడండి, ప్రతి పంటకు వచ్చే రైతు బంధు గురించి ఆలోచించండి. కాంగ్రెస్
50 ఏళ్ళు అధికారంలో ఉంటే చేయలేదు. లేదు, అధికారంలో ఉన్న రాజస్థాన్లను ఛత్తీస్గఢ్ కేసీఆర్. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో, ఛత్తీస్గఢ్ లో, కర్ణాటకలో వికలాంగుల పెన్షన్ ఎంత అంటే 1000 రూపాయలు. మన కేసీఆర్ 400 ఇస్తుండ్రు, 4016 ఇస్తుండ్రు. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఆడ 1000 రూపాయలు ఇస్తే కేసీఆర్ మా దివ్యాంగులకు 4000 రూపాయలు ఇస్తున్నాడు. ఇది కేసీఆర్ దివ్యాంగులకు ఇది పేదల మీద ఉన్న ప్రేమకు నిదర్శనం అని చెప్పి మనం చేస్తాం. అందువల్ల మన దివ్యాంగులు మన సంగారెడ్డి జిల్లాలో 17,030 మంది దివ్యాంగులు ఉన్నారు. ఈ నెల నుంచి ఈ 17,030 మంది దివ్యాంగులకు నెల నెల 4,016 రూపాయలు మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తాము. మరి ప్రతి దివ్యాంగులు కూడా నడుండాలి. కేసీఆర్ కోసం మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రతి దివ్యాంగులు ఒక్కొక్క కేసీఆర్ లాగా రాబోయే రోజుల్లో మీరు నిరూపించాలి. ఏమి చేయకుండా మీ మీద ప్రేమ ఉంది అడగకుండానే 4,000 ఇచ్చింది మన కేసీఆర్. మీరు మాట్లాడాలి మీ సంఘంలో, మీ తోటి వాళ్ళందరికీ చెప్పాలి. మనకు అన్నం ఎవరైతే సర్ది మీద రేవు చదవాలి ఎంతో సాగుతుంది. అన్నం పెట్టిన కేసీఆర్ మనం కాపాడుకోవాలన్నా ఈ దేశంలో 4,000 ఇస్తున్నాడు. 750 రాజస్థాన్, కాంగ్రెస్ గవర్నమెంట్ రాజస్థాన్ 750, కర్ణాటకలో 1000, ఇక గుజరాత్ లో మోడీ గారి సొంత రాష్ట్రంలో 600. మరి కేసీఆర్ 4,000. ఇది తెలియకపోతే ఏమైందంటే 4,000 ఇచ్చి ఇంకొక 1000 ఏం భయం, అరే 5 అయిపోతుంది కదా. పక్క ఫోటో ఏమైందో తెలిస్తే కదా మన గొప్పతనం అర్థమయ్యేది. పక్క ఫోటో ఏమైందో తెలిస్తే మన కేసీఆర్ మన కోసం ఎంత చేసిందో అనేది అప్పుడు అర్థమైంది. ఆ తెలియకపోతే ఏమవుతుంది, 4 ఇచ్చింది 5 ఇస్తే బాగుంటుంది. రేపు అక్కడ కాంగ్రెస్ వాడు ఆడింటారు, పడిస్తారా? ఇచ్చే ఒక పాయింట్ ముందు కర్ణాటక 4,000, కర్ణాటక 4,000, ఛత్తీస్గఢ్ 4,000. నువ్వు గవర్నమెంట్ ఉన్నా ఇవ్వకపోతే పక్క పొట్టు అధికారులు ఉంటే ఇవ్వైంది. రేపు నేనేమో ఇంటారు గురించి నమ్ముతావా? గంట ఇవ్వలేవా? గంట మరి పేదల పక్షాన పనిచేసి ప్రభుత్వాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని మీ అందరినీ పేరు పేరుగా కోరుకుంటూ మరి మీ అందరికీ శుభాకాంక్షలు. ఆర్డీఓ గారితో, అదేవిధంగా మా మున్సిపల్ అధికారులతో, మా ఎంపీపీలు, డెప్యూటీలతో, కౌన్సిలర్లతో లాస్ట్ దాకా చెక్కులు ఇచ్చినాకనే రావాలి. తొందరపడి జరగదు. ముగ్గురు ఇచ్చిపోయాయి చివరి చెక్కు చివరి మనసు
అందరూ కూడా